ప్రస్తుతం ఏదైతే మేడం చెప్తున్నారో ఈ విషయాన్పై చాలా క్లారిటీగా ఎవరైతే వచ్చారో ఎవరైతే ఎక్కువ బిడింగ్ చేశారో వారికి ఆ బిడింగ్ అంటే అందరికీ అవకాశాలు ఉన్నాయి, కానీ ఎవరైతే ఎక్కువ దానికి సంబంధించిన పలుకుతారో దానికి వారికి ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. అదే విషయంలో ఇప్పుడు క్లారిటీ ఏదైతేనే స్వాధీనపరుచుకుంటున్నారు, పరుచుకున్న తర్వాత దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దానికి కూడా బయట చేశారని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే దాంట్లో ఎప్పుడైతే భూమి కేటాయించడం జరిగిందో దాంట్లో క్లియర్ కట్గా రాసి ఉన్నది ఏంటంటే ఇది నిబంధనల ప్రకారం ఖచ్చితంగా ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించే అక్కడ స్టూడియో పర్పస్ ఏదైతే పర్పస్ మెన్షన్ చేశారో అందులో అదే దానికి ఉపయోగించాలని చాలా క్లియర్ కట్గా రాసి ఉన్నది. ఒకవేళ గనుక అందులో ఏదైతే వేరే దానికి ఉపయోగిస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఖచ్చితంగా దానికి వెనక్కి తీసుకునే అవకాశాలు వాళ్ళకు అది అధికారం ఉన్నది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం చూస్తున్నాం. ఈరోజు ఏదైతే 15.17 ఎకర్స్ ఏదైతే లాగించబోతుందో దీని మీద ఏదైతే రామానాయుడు గారికి సంబంధించిన ఉన్నారో వారు ఏమైనా ఇంకా చర్యలు తీసుకునేటట్టు ఇంకా వేరే కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దీన్ని చోటు చేసుకుంటూ చెప్పండి సార్ ప్లీజ్. జమీల్ గారు ఆ రోజున ఏదైతే మరి వాళ్ళు 34 ఎకరాలు కేటాయించారో దాని మీద ఖచ్చితంగా లీగల్గా వీళ్ళు అడగచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అన్యక్రాంతం చేయాల, వాళ్ళు ప్రాపర్గా గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు బిడ్డింగ్ వేసుకొని వాళ్ళు 34 ఎకరాల్లో వాళ్ళు చెప్తున్నట్టుగా 5,25,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క ఎకరాకి కేటాయించి కొన్నారు. అది గవర్నమెంట్ ఇన్కేస్ ఎప్పుడు ఆ యొక్క 34 ఎకరాలని వీళ్ళు ఏమైనా రీసేల్ పెట్టినా లేదు ఫిల్మ్ డెవలప్మెంట్ కాకుండా ఇంకేదైనా కార్యక్రమాలు ఏదైనా చేస్తే మాత్రం తీసుకున్న అధికారం గవర్నమెంట్గా రూల్ పెడతారు కాబట్టి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ సురేష్ బాబు గారు ఆయన స్పందించాలండి. ఈ 15 ఎకరాలు ఎందుకు ఖాళీగా ఉంచారు? మీరు ఏమైనా రేపొద్దున ఏమైనా కట్టడాలు కడతారా లేక 15 ఎకరాలు వదిలేస్తారా లేదు గవర్నమెంట్కి వెనక్కి ఇచ్చేస్తారా అనేది ఆ సురేష్ బాబు గారు వచ్చి మాట్లాడితే తెలిసిద్ది ఎందుకు ఖాళీగా ఉంచారు దేనికన్నది. అంతేగాని ఖాళీగా ఉంది కదా వాళ్ళు డెవలప్మెంట్ చేయలేదు మేము వెనక్కి తీసుకుంటామంటే మీరు ఆ రోజున 15 ఎకరాలు ఇస్తే సరిపోయేది కదా. 34 ఎకరాలు ఎందుకు కేటాయించడం జరిగింది వాళ్ళకి? అంటే ఇక్కడ ఇప్పుడు 34 ఎకరాల్లో ఒకేసారి ఎవరు డెవలప్మెంట్ చేయలేరండి. అంచెలంచెలుగా సంవత్సరాలు పెరిగే కొద్ది ఇప్పుడు 2023లో ఒకలా ఉంది, 2003లో ఒకలా ఉంది. అంటే 20 సంవత్సరాల కాలంలో మీరు ఎంత డెవలప్మెంట్ అయిందో వైజాగ్ చూడండి ఒకసారి. ఇప్పుడు అదే భూములు 100 కోట్లు విలువ చేసే భూములు, అవి 100 కోట్లు విలువ చేసే భూములు ఒకేసారి డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఆ టెక్నాలజీ మారుతూ ఉంది, ఇప్పుడు ఏఐ వచ్చింది అలాగే టెక్నాలజీ మారుతూ ఉంటుంది. సో దానికి అనుకూలంగా స్టూడియో డెవలప్మెంట్ చేయాలన్న విధానంతో కొంత భూమిని పక్కన పెడతారు. తర్వాత దాని మీద ఏ టెక్నాలజీ పరంగా మనం డెవలప్మెంట్ చేయాలని ఆలోచన విధానంలో ఉంచుతారు. అంతేగాని మీకు ఇచ్చాము ఇంక సరిపోయింది కదా మిగతాది ఇచ్చేయండి అన్నప్పుడు అది ముందుగానే గవర్నమెంట్ చూడాలా. ఇంకో విషయం ఉన్నారు ఇందాక లలితాదేవి గారు ఆ రోజున అన్నపూర్ణ స్టూడియో నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన కూడా అడిగారు భూములు ఇవ్వండి మేము విశాఖపట్నాన్ని సినిమా ఇండస్ట్రీ మీరు డెవలప్మెంట్ చేస్తామన్నారు, ఆయనకి కేటాయించలా. అలాగే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు గారు అడిగారు, వాళ్ళకి కేటాయించలా. కృష్ణంరాజు గారు అడిగారు ప్రభాస్ గారు మాకు భూములు ఇవ్వండి అక్కడ మీ ఫిల్మ్ ఇండస్ట్రీ కడతాం మేము కూడా డెవలప్మెంట్ చేస్తామంటే వాళ్ళకి వాళ్ళ చిరంజీవి గారి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ నుంచి ఎన్నోసార్లు అల్లు అరవింద్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు భూములు అడుగుతూ ఉన్నారు, వాళ్ళకి కేటాయించాల. సరే ఏదో మీకు రామానాయుడు గారికి మీకు ఆయనకున్నటువంటి ఏ కారణాల చేత వాళ్ళు కేటాయించారో 20 సంవత్సరాల క్రితం మీరు వాళ్ళు కేటాయించారంటే అప్పటికి రామానాయుడు గారు బతికున్నారు కాబట్టి ఆ టైంలో మీకు చంద్రబాబు నాయుడు గారికి రామానాయుడు గారికి ఉన్నటువంటి అంటే అన్న ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి రామానాయుడు కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మరి ఈ రోజున వాళ్ళిద్దరి మధ్య ఏమైనా జరిగిందా లేదా సురేష్ బాబు గారి నుంచి ఏమైనా సపోర్టు టీడీపీకి అందట్లేదా? ఎందుకు వాళ్ళ మీద కక్షపూరితమైన చర్యలు తీసుకోవడానికి ఇది ఒక భాగం అనేది సురేష్ బాబు గారు వచ్చి స్పందిస్తే కానీ తెలియదండి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇప్పుడు వైజాగ్ డెవలప్మెంట్ చేయాలంటే అక్కడ ఉన్నటువంటి భూములు ఏవైనా సరే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయాలనుకున్నప్పుడు మిగతా వాళ్ళకి కేటాయించండి, పిలవండి, ఇన్వైట్ చేయండి, తెలిసి మీ పెట్టుబడులు ఇక్కడ పెట్టండి, విశాఖపట్నాన్ని సుందరీకరణంగా తయారు చేయండి, ఒక స్పెషల్ టూరిజం శాఖగా డెవలప్మెంట్ చేయండి, తప్పే ఉంది. ప్రపంచం నుంచి ఎంతో మంది
విదేశాల నుంచి విశాఖపట్నానికి వేదికగా ఎందుకు వస్తారంటే తీరమైనటువంటి విశాలమైనటువంటి సముద్ర తీరం ఉంది, మంచి ఆ సముద్రపు బీచ్లు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఆ ఫస్ట్ ప్రయారిటీ విశాఖపట్నానికి ఇస్తారు. కాబట్టి డెవలప్మెంట్ చేయమని చెప్తున్నాం మేము కూడా. అది మీరు చేస్తే అంటే మీరు Okay, sir. చేస్తే అంటే అదే. ఎవరైనా నగరాన్ని సుందరీకరణ చేయడంలో తప్పులేదు కదా. లక్ష్మణ్ గారు, అయితే ఇదే విషయంపై నల్లిదేవి గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెప్పారో లక్ష్మణ్ గారు చెప్తున్నారు, లక్ష్మణ్ గారు చెప్పిన ప్రకారం అనేక ఫిల్మ్